పవన్ కళ్యాణ్ అభిమానులు సాధారణంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఉత్సద్ భగత్ సింగ్ దర్శకుడు హరిశంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇందులో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ గురించి ఒక చర్చ నడుస్తుంది. ముందుగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఏప్రిల్ కోసం రెడీ అవుతున్నారు. అయితే సడన్ గా ఇండస్ట్రీ వర్గాల నుంచి మార్చ్ నెల డేట్స్ గట్టిగా వినిపించడం మొదలుపెట్టాయి. మార్చ్ 19 లేదా 26 తేదీల్లో ఉత్సద్ బాక్సాఫీస్ వద్దకు వస్తుందని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఈ రూమర్స్ నిజమైతే సినిమా విడుదల తేదీపై ఉన్న గందరగోళం మరింతగా పెరిగినట్లే. ఎందుకంటే మార్చ్ డేట్స్ లో సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాస్ తప్పదు. మార్చ్ 19న విడుదల చేసే టాకీస్ మూవీతో పోటీ పడాల్సి వస్తుంది. ఒకవేళ మార్చ్ 26 ప్లాన్ చేస్తే ఆ సమయానికి ది పారడైస్, పెద్ది వంటి సినిమాలు ఇప్పటికే బరిలో ఉంటాయి. ఈ సినిమాలు ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఉత్సద్ భగత్ సింగ్ పోటీనిస్తాయి. ఏదేమైనా మేకర్స్ మొదట చెప్పిన ఏప్రిల్ కాకుండా సడన్ గా మార్చ్ డేట్స్ పై చర్చ జరగడం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతుంది. ఫైనల్ గా ఉత్సద్ భగత్ సింగ్ టీం ఏ తేదీని లాక్ చేస్తుందో, ఎవరితో క్లాష్ కు సిద్ధం అవుతుందో చూడాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. చాలా రోజులకి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానులకి ఓ సర్ప్రైజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి దేక్ లెంగే సాలా అనే సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. దేక్ లెంగే సాలా అనేది పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ డాన్స్ బస్టర్ అని చిత్ర బృందం పేర్కొంది. చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ 2 స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఉర్రూతలూగించే ఈ పాటకు పవన్ డాన్స్ అదిరిగొట్టినట్లు తెలుస్తుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో నెత్తిన క్యాప్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపించారు. రంపంపం రంపంపం స్టెప్ వేస్తే భూకంపం అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత ఒక ఎనర్జెటిక్ సాంగ్ కోసం కాళ్ళు కదపడం అభిమానులకు ట్రీట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఫిలిం నగర్ టాక్ ప్రకారం మార్చ్ 19 లేదా 26 తేదీల్లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని పలువురు సినీ వర్గాలు చెబుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లు ఒక రోజులోనే అంత స్పీడ్ గా పాపులర్ అయ్యేలా వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయే స్థాయికి చేరాయి. అయితే ఈ 2 తేదీల్లో ఏదైనా ఒకటి ఫిక్స్ అయినా బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదు. మార్చ్ 19 అయితే అదే రోజున టాకీస్ కూడా రాబోతున్నట్లు టాక్ ఉంది. ఇది వస్తే ట్రేడ్ లో టెన్షన్ మామూలుగా ఉండదు. మార్చ్ 26 తీసుకున్నా అప్పటికే ది పారడైస్, పెద్ది లాంటి సినిమాలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రిలీజ్ డేట్ ను మార్చకపోవడం రెండు మేకర్స్ కి పెద్ద ఛాలెంజింగ్ గా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.